కొత్తదనానికి, అలాగే కుటుంబంతో చూసే సీరీస్‌లకి పేరు పెట్టిందిగా ఈటీవీ విన్ ఎప్పుడూ ముందుంటుంది. సో, ఈటీవీ విన్ నుంచి రాబోతున్న ఇంకొక మంచి మనసుకు హత్తుకునే స్నేహాన్ని గురించి ఎన్నో మధురానుభూతుల్ని మనకి మళ్ళీ 90స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మెమరీస్ ఎప్పటికీ మళ్ళీ రీకలెక్ట్ అవుతూనే ఉంటాయి. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్‌తో మళ్ళీ మన ముందుకు రాబోతున్న ఒక వెబ్ సీరీస్ 'గుర్తుకొస్తున్నాయి.' నిజంగా నిన్న థియేటర్‌లో చూసాను. ఇది సినిమాగా రిలీజ్ చేసుంటే బావుండేదే. అందరూ ఎంజాయ్ చేస్తారు కదా! అనే ఫీలొచ్చింది. బట్ 7 ఎపిసోడ్స్‌గా మన ముందుకి రేపు 4 తారీఖున ఈటీవీ విన్‌లో రాబోతుంది. నిజంగా చూసిన తర్వాత నాకు ఎన్నో మెమరీస్ రీకలెక్ట్ అయ్యాయి. అండ్ విరాజ్ అశ్విన్, యశశ్రీ పేరు చాలా బావుంది. కొత్తగా ఉంది. అండ్ వైవా రాఘవ్, గోదావరి గోపి అండ్ సిద్ధు వీళ్ళ పెర్ఫార్మన్సెస్ అయితే నిజంగా ట్రూ ఫ్రెండ్‌షిప్‌ని గుర్తు చేసాయన్నమాట. సో, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? మన 90స్ అంటే ఇప్పుడు జెన్‌జీ వాళ్ళకి ఈ ఫ్రెండ్‌షిప్పు లేదంటే ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం సమ్మర్‌కి ఇలాంటివి ఎలా అనిపిస్తాయో నాకు తెలీదు గానీ, 90స్ వాళ్ళకి అదొక బెస్ట్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి లేదా 90స్‌లో ఆ ఫ్రెండ్‌షిప్ అంటే చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు, మళ్ళీ కలుసుకోవడాలు ఇప్పుడు కొట్టుకుంటే విడిపోవడం తప్ప కలుసుకోవడం అనేది కనిపించట్ల. సో, ఎన్నో స్వీట్ మెమరీస్ తోటి. అలాగే 'ఆశా చాక్లెట్‌లని' చూపించారు. అంటే ఒక మెమరీ 90స్ వాళ్ళకి 'ఆశా చాక్లెట్' అంటే అసలు 90స్‌లో పుట్టి 2005, 2007, 2003 ఈ బ్యాచ్‌లో 10థ్, ఇంటర్ కంప్లీట్ చేసుకున్నోళ్ళు ఎవరుంటారో ఆళ్ళకంటూ ఒక చాలా మెమరీస్ ఉంటాయన్నమాట. అందులో 'ఆశా చాక్లెట్స్' ఉంటాయి. పొద్దున్నే 7:00కి జెమినీ టీవీలో వచ్చే 'నీకోసం' అనే ప్రోగ్రామ్ 'బుడ్డి బుడ్డి చిన్నారులకు' అంటూ వాళ్ళు చదివే ఆహ్, లెటర్స్ అంటే హ్యాపీ బర్త్‌డే గాని, విషెస్ ఉంటాయి దాంట్లో. కామెడీ ఇవి చేస్తూ అండ్ ఎన్నో మెమరబుల్ సీరియల్స్‌ని 'పిన్ని' సీరియల్ గాని, లేదంటే 'చక్రవాకం' గాని, 'రుతురాగాలు' గాని సో, ఇలా చాలా వాటిని టచ్ చేస్తూ అంటే ఒక మెమరీ. ఇప్పుడంటే లైఫ్ పరిగెట్టేస్తుంది గానీ అండ్ చాలామందికి ఫ్రెండ్స్ ఇప్పుడున్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళైపోయి ఏదో రిజర్వ్డ్ లైఫ్ ఉంటున్నారు. బట్ ఖచ్చితంగా ఈ వెబ్ సీరీస్ చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుందంటే, మళ్ళీ ఒక్కసారి మన ఆ టర్మ్స్‌కెళ్ళిపోవచ్చు కదా! మళ్ళీ మన లైఫ్ స్టైల్ ఒకసారి 90స్‌లో మన ఫ్రెండ్స్ అందరితో అంటే ఈ రిజర్వ్డ్ నేచర్ అనేది మొత్తం పక్కన పెట్టి, సరదాగా మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్‌తో ఇట్లే అసల బౌండరీస్ ఆ లిమిట్స్ లేకుండా మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేయాలి అనే ఫీల్ అయితే వస్తుంది. నిజంగా నాకు చాలా నచ్చింది. అండ్ 'శివన్నారాయణ' గారి పెర్ఫార్మన్స్ గాని, 'అనీష్ కురువిళ్ళ' గారు, 'ప్రియదర్శిని రామ్' గారు ఫాదర్ క్యారెక్టర్‌లో చాలా చేశారు. ఆయన హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్‌లో. అండ్ 'గోపరాజ్ రమణ' గారు ఆయన పెర్ఫార్మన్స్. సో, ప్రతి ఒక్క క్యారెక్టర్ గూడా సినిమాలో ఒక మంచి ఫీల్ అండ్ వైబ్ తీసుకొస్తాయి. అండ్ 'రోహిణి హట్టంగడి' గారు నిజంగా ఆవిడ ఆ ఏజ్‌లో అలా పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా, చాలా మంచి ఫీల్ ఉంది. అండ్ ఇక్కడ బోరొస్తుంది మనకి. ఎక్కడ చూసినా ఒక కంటెంట్ ఉంటది కాబట్టి, బోర్ కంటెంట్ థర్డ్ ఎపిసోడ్ కొంచెం లాగ్ అన్నట్టు, ఫోర్త్ ఎపిసోడ్ ఇలా ఉన్నా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఎపిసోడ్స్ ఎమోషనల్ బాండింగ్ గాని, లేదా ఫ్రెండ్‌షిప్‌ని చూపించిన విధానం గాని, ఆ ఫ్రెండ్‌షిప్ అమ్మమ్మకి, మనవడికి ఉండే రిలేషన్స్ గాని, అసల చాలా ప్యూర్ అండ్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. అండ్ 'స్నేహం' మీద ఒక సాంగ్ ఉంటుంది. అసలు నిజంగా ఆ సాంగ్‌ని వెంటనే రింగ్ టోన్ పెట్టుకోవాలి అంటే ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఒక ఫీల్ గుడ్ వెబ్ సీరీస్ అనమాట. అండ్ 'జేడీవీ ప్రసాద్' గారు ఒక కీ రోల్‌లో నటించారు. కామెడీ ఆయన నుంచి ఒకటి చాలా వర్కౌట్ అవుతుంది 'జేడీవీ ప్రసాద్' గారిది. మనందరికీ 'ఇన్ఫినిటమ్' ద్వారా ఎంతో ఇష్టమైన యాక్టర్ ఆయన. సో, చాలామంది అలాగే 'వంశీ నందిపాటి' గారు ద ఫేమస్ ప్రొడ్యూసర్. సో, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. ఆయన కూడా ఒక కీ రోల్‌లో నటించారనమాట. సో, ఎవ్రీవన్ ఇన్ ద ఫిల్మ్, ఎవ్రీవన్ ఇన్ దిస్ సీరీస్ అంటే ఒక మంచి ఫీల్ తీసుకొచ్చారు. నేనైతే చాలా మెమరీస్‌తో బయటకొచ్చాను చూసిన తర్వాత. ఎప్పుడైనా మళ్ళీ అతి త్వరలో ఫ్రెండ్స్ బ్యాచ్‌తో బయటికెళ్ళి మళ్ళీ ఆ పాత మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవాలి అనేది అండ్ మన స్కూలు, ఆ లైఫ్ స్టైలు ఆ రోజుల్లో ఆ టీచర్లతో ఉండే బాండింగ్. ఈ రోజుల్లో పిల్లల్ని కొట్టాలంటే భయపడుతున్నారు టీచర్లు. బట్ అప్పట్లో కొట్టినా గూడా మన ఇంట్లో చెప్పుకోలేని సిట్యుయేషన్స్. ఇలా ఎన్నో మెమరీస్ తీసుకొచ్చిన సీరీస్ అనమాట. సో, గుర్తుకొస్తున్నాయి. మీకు కూడా ఖచ్చితంగా మీ మెమరీస్ గుర్తొస్తాయనుకుంటున్నాను. సో, ఈటీవీ విన్‌లో వస్తుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ నాకైతే చాలా నచ్చింది. మీరు చూసిన తర్వాత మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.